శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత్ర 793 పేజీలోని 122 నుంచి ఈరోజు చదువుతున్నాము. 42వ అధ్యాయంలో భక్తుడు దాత్య బాబాకు త్రిపుండ్ర లేపనం చేయడం, సాయిబాబా తమ శరీరాన్ని తెంచడానికి గురించిన సూచన, రామచంద్ర మరియు తాతాపాటిల్ మరణాలను తప్పించడం, సాయి సద్గురుని నిర్వాణ వార్త శ్రోతలను కలవరపెట్టడం, హేమాడమందుకు ఆందోళన కలిగించిన పవిత్ర కథ. 43వ అధ్యాయంలో సాయిబాబా శరీరాన్ని తెంచారన్న విషయం గత అధ్యాయంలో అసంపూర్తిగా మిగిలిపోగా దాన్నే హేమాడపంది ఇక్కడ సంపూర్తి చేశారు. 40వ అధ్యాయంలో ఒకసారి కాకసాహెబ్ దీక్షిత్ కాకమహాజని మరియు మాధవరావుతో పాటు ఏకనాథ భాగవతాన్ని పఠిస్తుండగా దీక్షిత్కు సందేహం కలిగింది. మాధవరావు ఆ సంశయాన్ని తీర్చగా అది అతనికి నచ్చకపోవడం, ఆనందరావు పాకాడే తన స్వప్నాన్ని తెలియజేసి దీక్షిత అనుమానాన్ని తొలగించడం, చూరుకు వేలాడగట్టిన చెక్క పలకపై మహల్సాపతి ఎందుకు శయనించలేడు అన్న సంశయాన్ని సాయి సమర్థులు తీర్చిన కథా విశేషం. 46వ అధ్యాయంలో సాయిబాబా యొక్క సర్వవ్యాపకత్వం గురించి వారు తమ స్థలంలోనే ఉన్న అంతటా పర్యటించే వారి వలె జనులకు చమత్కారాన్ని చూపడం, వారు విచిత్రంగా కాశీకాయలకు వెళ్ళిన నిదర్శనాన్ని చూపిన అద్భుత చరిత్ర. సాయి చెప్పగా శ్యామ వారిని గయలో పఠన రూపంలో చూశాడు. 2 మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని సాయి శంకరులు తమ నోటితో రమ్యంగా చెప్పిన పవిత్ర కథా వర్ణన. 47వ అధ్యాయంలో ఒక పాము మరియు కప్పల యొక్క పూర్వజన్మల గురించి మరియు ఒక లోభి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమైన సాయిబాబా వర్ణించారు. శత్రుత్వం, హత్య మరియు రుణం వీరిని తీర్చుకోవడానికి పునర్జన్మ కలుగుతుందని సాయిబాబా సెలవిచ్చిన హృదయంగమైన కథామృతపానం. 48వ అధ్యాయంలో శివుడు అనే ఒక భక్త శ్రేష్ఠుని వకీలు పరీక్ష గురించి మరియు భక్తిభావం లేని సపత్నీకులను సాయిబాబా అనుగ్రహించిన కథ. 134 గురించి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.